బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్చ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన తర్వాత పవర్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. విద్యుత్ కేంద్రం మొత్తం మంటలు వ్యాపించడంతో ఎవరు లోపలికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. జల విద్యుత్ కేంద్రం 2వ అంతస్తులో కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడిగా ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. ఆ విద్యుత్ కేంద్రం దగ్గర ఉన్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. విద్యుత్ కేంద్రం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ విద్యుత్ కేంద్రం మొత్తం పొగతో నిండిపోయింది. లోపల ఒక అంతస్తులో కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొండల మధ్య విద్యుత్ కేంద్రం ఉండడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. లోపల కార్మికులు చిక్కుకుని ఉన్నారు. అయితే ఎంతమంది కార్మికులు ఉన్నారు అనే విషయంపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. విద్యుత్ కేంద్రం మొత్తం మంటలు వ్యాపించడంతో ఎవరు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ పొగల కారణంగా చూడొచ్చు, కర్చీఫ్స్ కట్టుకొని లోపలికి ఆందోళనతో బయటకు వస్తున్నారు. లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి అనే విషయంపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతుంది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ లోపల కొన్ని మంటలు వ్యాపిస్తున్న దిగువ ఆ పైప్ లైన్ కింద నుంచి కూడా మనకి మంటలు కనబడుతున్నాయి. చూడండి ఒక్కసారి జూమ్ చేసి చూస్తే అదిగో మంటలు కనబడుతూ ఉన్నాయి. దిగువ అంతస్తులో మంటలు చెలరేగాయి. పైన మొత్తం పొగలు కమ్మేసి ఉన్నాయి. దీంతో లోపల కార్మికులు ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. కొండల మధ్య ఉంది ఆ విద్యుత్ కేంద్రం. ఆ కొండల మధ్య విద్యుత్ కేంద్రం ఉండడంతో వెంటనే సహాయక బృందాలు అక్కడికి వెళ్ళటానికి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. పైగా ఆ విద్యుత్ కేంద్రం లోపల ఉండడంతో అందరూ బయటికి పరుగున రావడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది అని చెబుతూ ఉన్నారు. మరి ఎవరైనా లోపల చిక్కుకుపోయి ఉన్నారా, కార్మికులందరూ బయటకు వచ్చేసారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. షిఫ్ట్ లో పనిచేస్తున్న కార్మికులు పై అంతస్తులో చాలా మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం చుట్టూ దట్టమైన పొగలు వ్యాపించడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బయటికి పరిగెత్తుకొస్తున్న ఒక కార్మికుడు ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని లోపల ఏమీ లేదు అన్నట్టుగా చాలా ఆందోళన చెందుతూ ఒక కార్మికుడు బయటకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. ఆ దరిదాపుల్లో కూడా ఎవరు చూడండి ఒకసారి ఆ కార్మికుడు చూడండి, భయాందోళనతో లోపల ఏం అర్థం కావడం లేదు అన్నట్టుగా వాళ్ళు పరుగున వస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు అక్కడ విజువల్స్ వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి విందాం.